మేడం ఆయన ఉన్నెన్నాళ్ళు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏ రైతు బాగాలేడు మేడం. రైతుకు అన్ని కష్టాలే, అతివృష్టి అనావృష్టి, వర్షాలు లేక పంటలు ఎండిపోవడం. రాజశేఖర టైంలో ఆయన పంచె కట్టుకొని వచ్చంటే రాష్ట్రము పచ్చదనం, ఈయన వచ్చే ఎంటబడి ఖాళీ అగ్గి వచ్చంటది ఈయన పోతంటే. ఆ విధంగా తయారైంది ఈయన పరిపాలన. రాజధాని అంటున్నాడు, మోడీతో జత కట్టినాడు, 4 సంవత్సరాలు కలిసి కాపురం చేసినాడు. ఎలక్షన్లు వచ్చినాయి, నాకు అభివృద్ధి కావాలన్నాడు, నిధులు కావాలన్నాడు, హోదా వద్దు. మళ్ళీ ఇప్పుడు హోదా ఢిల్లీలో దీక్ష చేసినాడు. ఈ దీక్ష ఏ దానికోసము? రాజకీయం కోసమా, హోదా కోసమా, ఏదానికి చేస్తున్నాడు ఆయన? 1 సంవత్సరము అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు హోదా ఇస్తావా, నిధులు ఇస్తావా, ఏదో ఒకటి ఆ రోజే తాడో పేడో తేల్చుకొని బయటికి రావాలి. 4.5 సంవత్సరం కలిసి కాపురం చేసి ఈరోజు హోదా అంటే ప్రజలు గుడ్డివాళ్ళు కాదు, ప్రజలు తెలివివంతులు, చైతన్యవంతులు. ప్రజలు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తారు. ప్రజలను ఎవరు అడ్డుకోలేరు మేడం. అంతే కదా మరి, అంతే. ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు 4.5 సంవత్సరము ఊరుకుండి ఇప్పుడు నాకు హోదా కావాలంటే మేడం 1 సంవత్సరము ఎవరికైనా ఇంత ఒక గడువు అనేది ఉంటుంది. గడువు ఇవ్వాలా, గడువులోగా చర్చ చేయాలంటే నువ్వు బయటకు వచ్చి రావాలా, దీక్ష చేయి. నేను వైసీపీ అభిమానంగా చెప్తున్నా, నేను కూడా చంద్రబాబు వెనకబడి వస్తాను, దీక్ష తెచ్చా అంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. 4.5 సంవత్సరం కలిసి పనిచేసి ఈరోజు హోదా అంటే ఏ విధంగా నమ్మాలి మేడం మేము? వర్షాలు లేవు, కరువు తాండవించుతుంది. ఆయన చెప్తాడు కదా మేడం, నేనైతే ఎవరైతే హోదా ఇస్తే వాళ్ళకే మద్దతు, ఒంటరిగా పోటీ చేస్తానా, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు, ప్రభుత్వం వచ్చినా రాకపోయినా సంతోషమే అని చెప్తున్నాడు కదా. ఆయన రుణమాఫీ చెప్పింటే అధికారంలోకి 2014లోనే అధికారంలోకి వచ్చాడు. అది 80,000 కోట్లు ఉందంట రుణమాఫీ. అంత అమౌంట్ను మాఫీ చేయాలంటే ఎవరి చేత కాదంట. ఈయన ఏదో పూర్తిగా రుణాల మాఫీ అని, ఇంకోటి అని, ఇంటికి ఒక ఉద్యోగం అని, లేకుంటే నిరుద్యోగ భృతి అని, ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్రజలను మోసగించినాడో అన్ని రకాలుగా మోసగించినాడు. మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. ఇంకా ఇవన్నీ కుదరవు మేడం. జన్మభూమి కర్మభూమి, దానివల్ల ఏం లేదు. జన్మభూమి ఏముంది మేడం? జన్మభూమి ఏమిచ్చారు? అర్జీ అడిగితే అర్జీ రాసిచ్చాడు. వాళ్ళ కార్యకర్తలకు వచ్చా, మిగతా వాళ్ళందరికీ చెత్తబుట్టలు వేచారు, అంతే తప్ప ఏం లేదు. జన్మభూమి దానివల్ల ఉరిగింది ఇంకోటి ఏదో వాళ్ళే కార్యకర్తలు. దాంట్లో వాడు చెప్తేనే ఈయనకి పెన్షన్, లేకుంటే పెన్షన్ రాదు. ఎవరు మేడం దానికి అథారిటీ? ఎవరు? ఎంఆర్ఓ, ఎండిఓ, వాళ్ళ అథారిటీ ఉండాలా. ఊర్లో ఉండే ప్రజల ఎంఆర్ఓలు ఏం లేదు మేడం. కంపల్సరీగా 100% జగన్, ఖచ్చితంగా మేడం. జగన్ పథకాలన్నీ నాకు నవరత్నాలు చాలా మంచిగా ఉన్నాయి మేడం. నాకు 2 పిల్లలు, ఆయన డబ్బు ఇస్తా అన్నాడు సంవత్సరానికి 15,000. మాకు చదువుకుంటే చాలు మేడం, ఏ పథకం అవసరం లేదు. పిల్లలు చదువుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు. ఈయన మీద నమ్మకం, ఇచ్చిన మాట నెరవేరుస్తానని నమ్మకం ఒక్కటే. పోయిన చెప్ప రుణమాఫీ ఇచ్చింటే అధికారంలోకి వచ్చు, అంత డబ్బులు చేయలేను అని చెప్పినాడు. రాష్ట్రం లో బడ్జెట్ ఉంది, 14,000. ఈయన అంత సీనియర్ అంట చంద్రబాబు నాయుడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 9 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు. అప్పు ఉండి కూడా ఇన్ని వాగ్దానాలు చేయడం తప్పుడు. ఇప్పుడు మన బడ్జెట్ ఇప్పుడు రాష్ట్రము ఎన్ని వేల కోట్ల అప్పులు ఉందో అయితే నాకు తెలియదు, అది మీకు తెలియాలి. సో దట్ ఈజ్ ముఖ్యమంత్రి 2019 జగన్ ఈజ్ ముఖ్యమంత్రి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.